హలో ఆర్కే గారు, నాకు ఈరోజు బయోడేటా ఫామ్ గురించి చెప్తారా? ఓకే అండి, చెప్తాను. బయోడేటా ఫామ్ అంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మాత్రం ఉంటాయి. ఈ బయోడేటా ఫామ్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి ఎంఎస్ వర్డ్లో కొన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాత, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత బయోడేటా ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, లేదా ఎస్కేప్ విండో ప్లస్ ఆర్ ఎంఎస్ వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ విన్ వర్డ్ టైప్ చేసి ఎంటర్కి రష్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో మనం వస్తే క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేయాలి. హోమ్ మెనూలో ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్లో ఇవ్వాలి. సైజు మెయిన్ హెడ్డింగ్ కాబట్టి బయోడేటా ఫామ్ అని టైప్ చేయాలి కాబట్టి మెయిన్ హెడ్డింగ్లో సైజు 18 ఇవ్వాలి. కర్సర్ సెంటర్కి రావాలి కాబట్టి Ctrl+E. బోల్డ్ అప్లై చేయాలి కాబట్టి Ctrl+B. ఇటాలిక్ అవసరం లేదు. అండర్లైన్ అప్లై చేయాలి కాబట్టి Ctrl+U. లైన్ స్పేసింగ్ అనేది 1.5 ఇవ్వాలి. కింద టాస్క్ బార్లో చూడండి, జూమ్ అనేది 100%లో ఉండాలి. పేజ్ లేఅవుట్ మెనూలో సైజ్ అనేది A4లో ఉండాలి. ఓరియంటేషన్ పోర్ట్రైట్లో ఉండాలి. మార్జిన్స్ నార్మల్గా ఉండాలి. ఇండెంట్ కింద 2 బాక్సులు, స్పేసింగ్ కింద 2 బాక్సులు ఉంటాయి. ఒక్కొక్క బాక్సులో కర్సర్ క్లిక్ ఇచ్చి 0 టైప్ చేయాలి. 0 టైప్ చేయాలి. తర్వాత పేజీ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ బయోడేటా ఫామ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఎంటర్కి రష్ చేయండి. నెక్స్ట్ లైన్కి కర్సర్ మూవ్ అవుతుంది. Ctrl+L లెఫ్ట్ సైడ్కి కర్సర్ వస్తుంది. మళ్ళీ హోమ్ మెనూలోకి వెళ్ళి ఇప్పుడు నార్మల్ డేటా టైప్ చేయాలి కాబట్టి సైజు తగ్గించాలి. ఫాంట్ సైజ్ అంటే Ctrl+Shift<. నార్మల్ డేటా కాబట్టి సైజు 12 ఉండాలి. అండర్లైన్ అవసరం లేదు, అండర్లైన్ క్యాన్సిల్ చేయాలి Ctrl+U. బోల్డ్ క్యాన్సిల్ చేయాలి Ctrl+B. ఫస్ట్ నేమ్ ఉండాలి. క్యాండిడేట్ నేమ్ అని టైప్ చేసి ఇక చూడండి, స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చాలా టైం పట్టింది. ట్యాబ్కి ప్రెస్ చేసినా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా చక్కగా నేమ్ అనేది లెఫ్ట్ సైడ్ అంటే వాటిని ఫీల్డ్ నేమ్స్ అంటాం. కోలన్స్ మొత్తం ఒక లైన్లో, కోలన్స్ పక్కన మనం ఎంటర్ చేసే డేటా ఒక లైన్లో ఉండాలి. ఇక మనం ఏం చేయాలంటే ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేయాలి. ట్యాబ్ సెట్టింగ్ అంటే ఏంటంటే టాప్లో ఉన్న స్కేల్కి మాత్రమే అప్లై చేసేది. అలాగే సెంటర్లో కానీ రైట్ సైడ్ కానీ 2 కన్నా ఎక్కువ లైన్స్ ఒకే లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ నాకు ఈ దగ్గర నుంచి డి దగ్గరకు రావాలి ఒకేసారి. మనం ట్యాబ్ బ్రష్ చేసినా చాలాసార్లు బ్రష్ చేయాలి. అలాగే స్పేస్ బార్ బ్రష్ చేసినా చాలాసార్లు బ్రష్ చేయాలి. అలా కాకుండా టాప్లో ఉన్న స్కేల్కి అడుగు భాగాన మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కుబట్టుకుని వదలకుండా డి దగ్గరకు మూవ్ చేయండి. టాప్లో ఉన్న స్కేల్కి ఎల్ అనే సింబల్ వస్తుంది. అంటే ట్యాబ్ సెట్టింగ్ మనం అప్లై చేసాము. ఒకవేళ ట్యాబ్ సెట్టింగ్ మనం రాంగ్ అప్లై చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే మళ్ళీ ఎల్ మీద క్లిక్ ఇచ్చి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కుబట్టుకుని కిందకి డ్రాగ్ చేసి వదిలేసేయండి. మళ్ళీ ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేయాలి అంటే స్కేల్కి అడుగున మౌస్ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కుబట్టుకుని వదలొద్దు. డి దగ్గర కర్సర్ తీసుకొచ్చి వదిలేసేయండి.
కర్సర్ మాత్రం ఈ పక్కనే ఉండాలి, వేరే చోట ఉంటే ఆ యొక్క ట్యాబ్ సెట్టింగ్ సరిగ్గా రాదు. ఈ పక్కనే నేమ్ పక్కన ఈ పక్కన మాత్రం కర్సర్ బ్లింక్ అవ్వాలి, అప్పుడు మాత్రం మనం ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేయాలి. ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేసిన వెంటనే కర్సర్ అక్కడ మూవ్ అవుతుంది. కోలన్ మళ్ళీ దాని పక్కన ఎఫ్కి స్ట్రైట్గా మరొక ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేయాలి. సేమ్ ఇందాకలాగానే ఒక ట్యాబ్ సెట్టింగ్ అప్లై చేయండి. ట్యాబ్ కీ ప్రెస్ చేసిన వెంటనే కర్సర్ అనేది ట్యాబ్ సెట్టింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ టైప్ చేయండి. ఎంటర్. మళ్ళీ కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇప్పుడు ఫాదర్ నేమ్. ట్యాబ్ సెట్టింగ్ ఒకసారి అప్లై చేస్తే చాలు, ప్రతి లైన్కి అప్లై చేయాల్సిన పని లేదు. ట్యాబ్ కీ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ కర్సర్ ట్యాబ్ సెట్టింగ్ దగ్గరికి వెళ్తుంది, ఫస్ట్ ట్యాబ్ సెట్టింగ్ దగ్గరికి. కోలన్ మళ్ళీ ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే సెకండ్ ట్యాబ్ సెట్టింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నేమ్ అనేది ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఎంటర్కి ప్రెస్ చేయాలి. అలాగే జెండర్, నేషనాలిటీ, ఇండియన్, మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్, స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ రిలీజియన్, క్రిస్టియన్, ప్లేస్, తెనాలి, పోస్ట్, తెనాలి, మండల్, తెనాలి, ఇలా అయినా చేయొచ్చు. లేదా అడ్రస్ అని క్లారిటీగా క్లియర్గా ఈ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలంటే అడ్రస్ అని చెప్పి కోలన్ ఇక్కడ నుంచి తెనాలి, ట్యాబ్ ట్యాబ్ అంటే 2 టైమ్స్ ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే అక్కడికి వస్తుంది. అక్కడ డేటా డైరెక్ట్గా టైప్ చేయడమే. తెనాలి పోస్ట్, మళ్ళీ ఎంటర్, ట్యాబ్ ట్యాబ్, తెనాలి మండల్, ఎంటర్, ట్యాబ్ ట్యాబ్, గుంటూరు డిస్టిక్, ఎంటర్, ట్యాబ్ ట్యాబ్, ఏపీ, ట్యాబ్ ట్యాబ్, పిన్ కోడ్. పిన్ కోడ్ అని సపరేట్ కాలంలో రాయొచ్చు మనం. ట్యాబ్ కోలన్ ట్యాబ్ 52201. మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, మెయిల్ ఐడి rkcompuworld@.
gmail.com. నెక్స్ట్ ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఆ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అంటే మరొకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ ప్లేస్ ట్యాబ్ సెట్టింగ్తో చేసే వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ట్యాబ్ సెట్టింగ్ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. ప్లేస్ నెక్స్ట్ లైన్లో డేట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 10/9/2022. ఎంటర్. మరొకసారి ఎంటర్. ఇప్పుడు కర్సర్ రైట్ సైడ్కి రావాలి. Ctrl+R. ఇక్కడ నేను సైన్ చేయాలి కాబట్టి స్టూడెంట్ అనేవాళ్ళు సిగ్నేచర్ కోసం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఫస్ట్ బాక్స్లో స్టూడెంట్ పేరు ఏంటో ఆ స్టూడెంట్ పేరు నేమ్ అనేది అక్కడ టైప్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేయండి. అంతే. బయోడేటా ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ప్రింట్ ప్రివ్యూ చూడాలి అంటే Ctrl+F2. ప్రింట్ ప్రివ్యూ నుంచి బయటకు వచ్చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎస్కేప్. ఈ విధంగా బయోడేటా ఫామ్ను మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో పేజ్ లేఅవుట్ మెనూలో ఉన్నటువంటి మార్జిన్స్, ఓరియంటేషన్, సైజు, కాలమ్స్, బ్రేక్స్, లైన్ నెంబర్స్, హైఫనేషన్, ఇండెంట్, స్పేసింగ్ ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్.